డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. సో దీపావళి పండుగ గురించి ఒక్కసారి ఈ సనాతన ధర్మంలో దీపావళి పండుగను ఎలా చూడాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక్కసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. గురుగారు ఆశీర్వచనం తల్లి. నేను అన్నట్టు ఈ సనాతన ధర్మ దృక్పథంలో దీపావళి పండుగను అసలు ఎలా చూడాలి అంటారు గురుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దీపావళి పండుగ మన సనాతన ధర్మములో మనము చేసుకునేటువంటి విధానములో, మనము ఆచరించేటువంటి పద్ధతులలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ప్రతిదీ కూడా మనకు ఏది ప్రాధాన్యతో వాటిని మనము సశాస్త్రీయముగా సనాతన ధర్మములో మనము పాటించేటువంటి వ్యవహారం. ఎందుకు? ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి, పంచోపచారాలు అని ఉంటాయి, అభిషేకము, ఇలా అన్నీ. వాటిల్లో ఈ దీపావళి అనేటువంటి పండుగ, దీపము ఆవళి అంటే వరుస, దీపావళి ఎందుకు దీపాలు వెలిగించుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత వచ్చింది? నరకాసురుడు, అసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను పీడిస్తూ భయభ్రాంతులకు గురి చేసి ప్రతి వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేటువంటి సమయాన ప్రజలందరూ ఎవరికి చెప్పుకుంటారు? పరిపాలించేటువంటి రాజుకే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు? ఇప్పుడు మన దగ్గర పనిచేసేవాడికి కష్టం వస్తే తన యజమాని దగ్గరికి చెప్పుకుంటాడు, నాకు ఈ కష్టం వచ్చింది. యజమాని ఏం చేస్తాడు? సహృదయుడైతే నేను కాపాడతానని కాపాడాలి, అంతే కదా. అందువలన ఇక్కడ ఈ నరకాసురుడి యొక్క ఇది ఎలా దీన్ని తీసేయాలి అనేటువంటి భావనతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇదితో సత్యభామ సమేతుడై వచ్చి నరకాసురుణ్ణి చంపి ఈ భక్తుల యొక్క బాధను తొలగించటానికి కారణమైంది నరక చతుర్దశి నాడు. ఈ చతుర్దశి నాడు అలా జరగంగానే వెంటనే అమావాస్య, దీపావళి మనం పండగ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు? చతుర్దశి నాడు నరక చతుర్దశి అనేటువంటిది వచ్చి ఎప్పుడైతే సంహరించినారో రాక్షసుని, అక్కడ తర్వాత అందరికీ సంతోషము కలిగింది ప్రజలందరికీ. ఇవాల్టి రోజున దీపాలు, లైటింగ్ వ్యవహారము అంతా, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ వ్యవహారం అంతా వచ్చింది. పూర్వము నిజానికి ఒక 60-70 ఏళ్ల క్రితమే దీపాలు, విద్యుత్ దీపాలు అనేటువంటివి చాలా తక్కువ, లేవు. ఎక్కడున్నాయి? 70-75 ఏళ్ల క్రితము లాంతర్లు పెట్టుకొని, బుడ్డీలు పెట్టుకొని, దాని చుట్టూ ఉప్పు పోసి కిరోసిన్ అనేటువంటి దానితో వెలిగించి జీవనం గడుపుకున్నటువంటి వాళ్ళు. మరి మనము దీపావళి ఏనాటిది? కనుక మన ఇంటి ముందు మనము ఏం చేస్తాము? మన ఆనందాన్ని వ్యక్తపరచటం అనేటువంటిది దేని ద్వారా వ్యక్తపరుస్తాము? అప్పుడు ఇంటి ముందు దీపాలు వెలిగించటం. అందుకే ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అందరూ సెల్ ఫోన్లు వేసి లైట్లు చూపించండి అని అన్న కారణం, విద్యుత్ కాంతి ఒక్కసారిగా అంత మామూలుగా లైట్లన్నీ బంద్ చేసి మనము వెలిగించేటువంటిది ఒకసారి చూపిద్దాము అనేటువంటి భావన అన్నారు. చూడండి, అక్కడ ఏమవుతుంది అంటే ఏదైనా కృత్రిమముగా అని కాకుండా స్వయం ప్రకాశకత్వం ఏదైతే ఉందో దాన్ని వెలిగించుకోవడం దీపావళి. ఈ దీపావళి పండుగ చేసుకుంటాం. దీపావళికి ప్రాధాన్యత ఏమిటి అంటే అమావాస్య. ఈ అమావాస్యలో చాలామంది డబ్బులు నిలువ ఉండడం లేదు గురువుగారు. డబ్బు రావడం ఎలా గురువుగారు? డబ్బు నిలువ ఉండడం, మనం ఎత్తిపెట్టుకోవడం ఎట్లా? మాకు ఈ కష్టాలు తీరడం ఎట్లా? ధనలక్ష్మి రావటం ఎట్లా అని మాట్లాడుతూ ఉంటారు. ఈ దీపావళి పండుగ చాలా అత్యంత కీలకమైనటువంటి పండుగ ప్రతి వ్యాపారస్తుడికి కూడా. మీరు గమనించండి, పాత పద్దులన్నీ, అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకుని కొత్త పద్దులు చేసుకోవటానికి పుస్తకాలన్నీ రెడీ చేసి దీపావళి నాడు శ్రీకారం రాసి పూజ చేసి పెడతారు. ఇప్పుడు ఈ అమావాస్య నాడు సాయంకాలం పూట దీపావళి అమావాస్య ధనలక్ష్మి పూజ అని చేసుకుంటాం. ఈ ధనలక్ష్మి పూజ చేయటంలో ఆంతర్యం ఏమిటి?
అంటే ఒక చిన్న రహస్యం ఉంది ఇందులో, మనం కూడా పాటిస్తే. ఉమ్, మామూలుగా శుక్రవారం నాడు ఎవ్వరికి మనము డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటి నినాదం ఉంది. అమావాస్య నాడు కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఈ అమావాస్య నాడు గనక మనం, అమావాస్య ఏమిటి అంటే చీకటికి ప్రతీక కదా. అవును. ఈ చీకటి అంటే ధనలక్ష్మికి ఇష్టం. ఎందుకు లక్ష్మీదేవికి చీకటి అనేటువంటిది ఇష్టము అంటే, ధనము ఉండేటువంటి వాణ్ణి వెలుగులో నడిపించటానికి. మనము వెలుగులో ఉండాలి అంటే లక్ష్మీదేవికి చీకట్లో ఉంటుంది. అందుకే ఆమెను మనం ధనము ఎంచేటప్పుడు, మనము డబ్బులు ఎంచుకునేటప్పుడు వెలుగులో ఎంచరాదు. ఉమ్, అందుకే మనం నైరుతిలో బీరువా, నైరుతి అనేటువంటిది, నృతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు కాబట్టి నైరుతిలో ఉత్తరముఖముగా బీరువా పెట్టుకొని, బీరువా దగ్గరికి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి లోపల ఎంచుకొని జాగ్రత్తగా గనక తెచ్చి, ఇగో గుంభనముగా ఇవ్వాలి లక్ష్మీదేవిని, బహిర్గతముగా ఇవ్వరాదు అనేటువంటిది ఉంది. అందుకే దేవాలయాలలో కూడా గర్భగుడుల్లో లైట్లు ఉండవు. దీపాలంకారముతో దీపాల యొక్క వెలుగులోనే మనం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ చూడాలి, కానీ లైట్లు వేసుకోరాదు లోపల అమ్మవారి. ఎందుకంటే ఆమె ఈ కాంతిలో ఆమెను చూడటం కాదు, ఆమె కాంతి వేరు. ఆమెకు మనకు ఈ కాంతులన్నీ పెట్టి ఆమెకు ఇగో ఇలా 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 అని చూపించడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. అలా ధనలక్ష్మి పూజ ఎప్పుడైనా లక్ష్మీదేవికి గుంభనము. ఎంత గుంభనంగా గనక మనము జాగ్రత్తగా గనక మనము అమ్మవారిని ధ్యానిస్తామో అంత మన ఇంట్లో స్థిరముగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ. ఇది లక్ష్మీదేవి యొక్క ఆమె చెప్పినటువంటి మాట, ఆమె కోరుకుంటున్నటువంటి మాట. అందుకే రాత్రి దీపాలు పెట్టి రాత్రిపూట నరకాసురుడి యొక్క ఇది ఎప్పుడైతే నరక చతుర్దశి అనేటువంటిది ఇది జరిగిందో, అమావాస్యకు ముందు, అమావాస్యకు చంద్రుడు ఉండడు, చీకట్లోనే కదా చేసినారు, చీకట్లోనే కదా యుద్ధం జరిగి సంహరించడం జరిగింది. చీకటికి ఇష్టము కాబట్టే కదా. సత్యభామ ఒక రకంగా ఎవరు? ఇక్కడ శ్రీకృష్ణుడు సత్యభామ అని చెప్తున్నాడు, శ్రీ విష్ణు స్వరూపమే కదా, ఒక రకంగా లక్ష్మీదేవియే సత్యభామ. కాబట్టి ఇక్కడ మనం ధనలక్ష్మి పూజ అని చేసుకోవటంలో కూడా, అందుకే ఆ రోజు ఎక్కడా వ్యాపారం ఎవరిని కూడా రానియకుండా, మీరు వ్యాపారస్తులు కూడా చూడండి చాలా చోట్ల గల్లాపెట్టె లోపలికి పెట్టి గల్లాపెట్టెలో లోపల ఎంచి బయటికి ఇస్తారు. అందుకే వాళ్ళ వ్యాపారాలు అత్యంత అద్భుతముగా జరగడానికి గల కారణం. నిజమే మీరు చెప్పినట్టు, వాళ్ళు బయట మీరు బాగా గమనించండి అమ్మా, బయట ఎంచరు ఎవరు కూడా. ఎక్కడైనా కూడా బ్యాంకుల్లో కూడా ఒక గ్లాస్ అనేది అడ్డం పెట్టి లోపల ఎంచి ఇదిగోండి అని తీసుకోండి అని ఇస్తారు. ఇలా ఇస్తారు ఇచ్చేటప్పుడు, ఇలానో ఇస్తారు. ఆ లోపల ఎంచాలి ఎప్పుడు కూడా. ఎంచేటప్పుడు మనము ఇట్లా మనం ఏదో బయట పెట్టి అందరికీ తెలిసేట్టుగా ఎంచుతున్నాము అంటే లక్ష్మీదేవిని అలా మనము సద్బుద్ధితో సత్ప్రవర్తనతో అమ్మవారిని చాలా జాగ్రత్తగా తల్లి అని, అందుకే 1 అని వెంచరు వాళ్ళు ఎంచేటప్పుడు. లాభం 2 3 4 5 6 7 8 9 10 1 బదులు లాభం, లాభం అనేటువంటి పదము వాడి ఎంచడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరిగితే రైతులు ధాన్యము కొలిచేటప్పుడు కూడా, ధాన్యలక్ష్మిని కొలిచేటప్పుడు కూడా లాభం అని ఒక సేరు ముందు పోస్తారు. ఇది శాస్త్రాలలో ఉంది, చాలామందికి తెలుసు. ఇప్పుడున్నటువంటి యువతకు ఈ మధ్య వాళ్లకు తెలియక ఇది గనక పాటిస్తే, మనము ఇంట్లో బెడ్రూమ్లో ఎప్పుడైతే మనం బీరువా పెట్టుకున్నామో అక్కడ లైట్ ఆఫ్ చేసి డబ్బులు ఎంచుకొని జాగ్రత్తగా లోపల పెట్టుకుంటున్నారో లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. లక్ష్మీ పూజ చేసుకునేటువంటి విధానము ఇదిగో ఇది అని చెప్పినారు శాస్త్రంలో. ఇది దీపావళి యొక్క రహస్యం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. గురుగారు చెప్పినట్లు మన దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా, మన వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా గురుగారు చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా చెందుతుంది. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.